multiplicative inverse. Simple 2 marks question. Multiplicative inverse of 7 plus 24i. Multiplicative inverse of 7 plus 24i is equal to 1 by 7 plus 24i. Multiplicative inverse is 1 by. In the next step, you should go with the rationalism. ఎందుకంటే చూడండి కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్ ఉండదు, బేసిక్ రూల్ అది. ఓకే, యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఫైనల్ ఆన్సర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ డినామినేటర్. ఓకే, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండదు కాబట్టి రేషనలైజ్ చేయాలి. ఏం చేయాలి రేషనలైజ్ అంటే కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. చూడండి ప్రొసీజర్ 7 ప్లస్ 24i ఉంది కదా, 7 మైనస్ 24i తోటి మల్టిప్లై డివైడ్ చేయండి. ఇన్ కేస్ గివెన్ క్వశ్చన్ లో మైనస్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరన్నా ఇట్లా ఇచ్చుంటారు 5 మైనస్ 3iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫస్ట్ స్టెప్ 1 by 5 మైనస్ 3i. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, మైనస్ 3i ఇచ్చాడు కాబట్టి 5 ప్లస్ 3iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అంటే ఇది కాంజుగేట్, కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయండి. ఓకే, అంతేనా. అడిటివ్ ఇన్వర్స్ ఏమో రెండు సైన్ చేంజెస్, అది అక్కడి వరకు ఇక మర్చిపోండి. మనం ఎక్కువ ఈ మెథడ్ మ్యాక్సిమం టాపిక్ అంతా మూవ్ అవుతుంది. ఇప్పుడు చేస్తున్న ఈ మెథడ్ టోటల్ టాపిక్ లో బేసిక్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా డినామినేటర్ లో మీకు కాంప్లెక్స్ కనిపిస్తే ఇమ్మీడియట్లీ యూ షుడ్ ఫాలో దిస్. ఓన్లీ ఐ సైన్ మాత్రమే చేంజెస్. ఐ సైన్ మైనస్ ఉంటే ప్లస్ తీసుకొని మల్టిప్లై డివైడ్ చేయాలి. ఐ సైన్ ప్లస్ ఉంటే మైనస్ తోటి మల్టిప్లై డివైడ్. జస్ట్ వినండి, క్లాస్ విన్న తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు 7 మైనస్ 24i చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 7 మైనస్ 24i బై 7 స్క్వేర్ 49. చూడండి ఐ స్క్వేర్ ఉంది కదా, ఐ స్క్వేర్ మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 స్క్వేర్ ఈజ్ 576. సో హియర్ 7 minus 24i by 625. Okay, so what is the multiplicative inverse? 7 minus 24i by 625. దీన్నే separate చేస్తే 7 by 625 minus 24 by 625i. ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంటది కాబట్టి ఇట్లా డైరెక్ట్ కూడా మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఆల్వేస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇన్ జనరల్ ఏమవుతుందమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మామూలు ఆల్జిబ్రా ఫార్ములా అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ అప్లై చేసినట్టు. బట్ ఐ స్క్వేర్ డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐ స్క్వేర్ మైనస్ ఐ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాంప్లెక్స్ నెంబర్ వరకు ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వాట్ హ్యాపెన్స్ హియర్ చూడండి, a square 7 square plus b square 576. ఓకేనా, ఇది మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. yes, now you can ask your doubt.